గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అజ్ఞానాంతర్గహన పతితానాత్మ విద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖా తాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిస్సరంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శంకరాచార్యులు వారు అనుగ్రహించినటువంటి శివానంద లహరిలో గల 7వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. భాగవతంలో ప్రహ్లాదుడు భక్తితో చెప్పినటువంటి ఒక పద్యం గుర్తొస్తోంది. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. అదే విధముగా భక్తితో కూడినటువంటి ఈ శ్లోకము కూడా శంకరాచార్యుల వారు అదే విధముగా రచించారు. ఈ శ్లోకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనస్తే పాదాబ్జే, పరమశివ నా మనస్సు సదా నీ పాదపద్మాలయందు ఉండే విధముగా నివసతు. మనస్తే పాదాబ్జే నివసతు. వచస్తోత్ర ఫణితౌ, నా యొక్క వాక్కు ఎప్పుడు నిన్ను స్తోత్రము చేసేటటువంటి విధముగా. కరశ్చాభ్యర్చాయాం, నా యొక్క చేతులు ఎప్పుడూ నిన్ను పూజించే విధముగా. శృతిరపి కథా కర్ణన విధౌ, నా చెవులు ఎప్పుడు నీ సచ్చరిత్రను విదే విధముగా. తవ ధ్యానే బుద్ధి, నా బుద్ధి ఎప్పుడూ నిన్ను ధ్యానము చేసే విధముగా. నయన యుగళం మూర్తి విభవే, నా కనులు రెండు నీ యొక్క మంగళ స్వరూపాన్ని దర్శించే విధముగా. నా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ నీ యందు ఉండే విధముగా నన్ను స్థిరము చేయవయ్యా, నా మనస్సును స్థిరముగా చేయవయ్యా అని శంకరాచార్య వారు చెప్తున్నారు. పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. నా ఇంద్రియాలు అన్నీ వేరే చెడు ప్రభావానికి లోనవ్వకుండా, వేరే దృష్టికి వెళ్లకుండా సదా నిన్ను స్మరించే, నిన్ను అర్చించే, నిన్ను ధ్యానించేటటువంటి అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ చేకూర్చు అని కోరడం శంకరాచార్యుల వారి ఈ శ్లోకంలో మనకి తెలుస్తోంది. స్వస్తి ప్రజాభ్యః.